హాయ్ గాయ్స్, ఇవాళ నేను గోంగూర పచ్చడి చేశాను. ఎలా చేశానంటే, ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక 15 పచ్చిమిర్చి వరకు 2 ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత దాంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని మంచిగా వేయించిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక 2 కట్టల గోంగూరని మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న గోంగూరని దాంట్లో వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనిచ్చాను. అంతా దగ్గరికి మంచిగా ఉడికేంత వరకు ఉడికిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మిక్సీ గిన్నె తీసుకున్నాను. దాంట్లో ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు అవన్నీ వేసి మిక్సీ పట్టాను. దాంట్లోనే మళ్ళీ గోంగూర కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం పోపు పెట్టుకుంటున్నాను. వేరే కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత పోపు అయిపోతుంది. తీసుకొని మిక్సీ పట్టుకున్న గోంగూరను దాంట్లో వేసుకుంటే అయిపోతుంది. నేను పల్లీలు వేసుకుంటాను. ఎప్పుడైనా పల్లీలు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. బాయ్ గాయ్స్.